ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఫైనల్లీ ఎండ్ అవ్వబోతోంది. జియో పొలిటిక్స్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనవరి 20వ రోజున ట్రంప్ పదవిని స్వీకరించనున్నారు. కొద్ది వారాల ముందు ట్రంప్ ఇరాన్ అండ్ హమాస్కు ఓపెన్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు అంటే గాజాలో బందీలుగా ఉన్న ఆ 100 మంది హాస్టేజెస్ ను వదిలిపెట్టకపోతే ఆల్ హెల్ విల్ బ్రేక్ అవుట్ లూజ్ అని వార్నింగ్ ఇచ్చాడు. And it will not be good for Hamas, and it will not be good, frankly, for anyone. All hell will break out. ట్రంప్ రాకముందే యుద్ధాన్ని ఆపి సీజ్ ఫైర్లో సైన్ పెట్టాలి అని అనుకుంటున్నారా? ఇక్కడ ట్రంప్ ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మా లీడర్ని చూసి హమాస్ భయపడ్డారు, ఆ మాత్రం భయం ఉండాలి అంటున్నారు. ఈ డీల్ మాకు అనుకూలంగానే ఉంది అని ఇంకొక పక్క హమాస్ సపోర్టర్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అసలు ఈ డీల్లో ఏముంది అన్నీ డిస్కస్ చేద్దాం. చాలా మంది యూదులు ఈ యుద్ధ విరమణ ఒప్పందాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక్క హాస్టేజ్ ను విడిపించడానికి నేతన్యాహు 30 మంది హమాస్ కరుడుగట్టిన నేరస్తుల్ని వదిలేస్తున్నారు. బందీగా ఉన్న ఒక్క ఫీమేల్ ఇజ్రాయెల్ సోల్జర్ ను విడిపించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం దాదాపు 50 మంది హమాస్ నేరస్తుల్ని జైలు నుండి విడిచిపెడుతున్నారు. చాలా మంది ఇజ్రాయలీల భయం రేపు విడిచిపెట్టిన ఈ నేరస్తులే మరో యెహ్యా సిన్వర్ అవుతారు అని, లేదా మరో ఇస్మాయిల్ హానియా అవ్వగలరు. 100 మంది కోసం 1000 మందికి పైగా ప్రిజనర్స్ను విడిచిపెట్టి నేతన్యాహు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అంటున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ October 7th అటాక్కు కర్త కర్మ క్రియ అయిన యెహ్యా సిన్వర్ ఎవరు అనుకున్నారు? ఇతన్ని 1988లోనే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకొని జైల్లో వేసింది. అయితే ఇయర్ 2011 అక్టోబర్లో ఒక సోల్జర్ కోసం ఇజ్రాయెల్ దాదాపు 1000 మంది హమాస్ నేరస్తుల్ని విడిచిపెడితే ఆ 1000 మందిలో యెహ్యా సిన్వర్ కూడా ఒకడు. కట్ చేస్తే ఈ వ్యక్తి 2023లో ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల భయం కూడా ఇదే. అసలు యెహ్యా సిన్వర్ను ఎలా అరెస్ట్ చేశారు, ఎందుకు విడిచిపెట్టారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఈ యుద్ధం ఎలా ఆగుతుందో చెప్తా. October 7th 2023 హమాస్ అటాక్ జరిగినప్పుడు హమాస్ దాదాపు 1200 మంది ఇజ్రాయలీ ప్రజలను చంపేశారు. దాదాపు 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. గాజాలో దాచిపెట్టారా, వీళ్ళను ఈజిప్ట్లో దాచిపెట్టారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఈ 251 హాస్టేజెస్లో 157 మెంబర్స్ను ఇజ్రాయెల్ రికవర్ చేసింది. ఈ 157లో 109 మెంబర్స్ను హెల్తీగా అంటే ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. మిగతా 8 మందిని ఇజ్రాయెల్ సైన్యం గాజాకు వెళ్ళి మిలిటరీ ఆపరేషన్ జరిపి రక్షించింది, రెస్క్యూ ఆపరేషన్స్ చేసి రక్షించింది. మిగతా 37 మంది చనిపోయిన వారి యొక్క డెడ్ బాడీస్ను ఇజ్రాయెల్ ఆర్మీ రికవర్ చేసింది అన్నమాట. ఈ ప్రాసెస్లోనే ఇజ్రాయెల్ గాజా పైన దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 10,000 కంటే ఎక్కువ హమాస్ సభ్యులు చనిపోయారు. దాదాపు 20,000 కంటే ఎక్కువ మంది క్రాస్ బార్డర్ ఫైరింగ్లో ఈ పరస్పర దాడుల్లో చనిపోయారు అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి. లక్షల్లో ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు, డిస్ప్లేస్ అయ్యారు. చాలా మంది ప్రజలు రెఫ్యూజీలుగా వేరు దేశాలకు పారిపోయారు. ఈ హాస్టేజెస్ కోసమే ఇజ్రాయెల్ ఇరాన్తో, లెబనాన్లో ఉన్న హెజ్బుల్లాతో, యెమెన్లో ఉన్న హౌతీతో, సిరియాలో ఉన్న అసాద్ సైన్యంతో యుద్ధం చేసింది. 4 ఫ్రంట్ వార్ చేసింది. అయితే ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలబడింది అనుకోండి. ఈ ప్రాసెస్లోనే పేజర్ అటాక్ జరిగింది. ఈ పేజర్ అటాక్లో దాదాపు 3000 మంది హెజ్బుల్లా సభ్యులు వికలాంగులయ్యారు. అండ్ ఈ ప్రాసెస్లో హెజ్బుల్లాకు మెయిన్ చీఫ్ అయిన హసన్ నజరుల్లాను ఇజ్రాయెల్ చంపేసింది. హమాస్కు పొలిటికల్ లీడర్ అయిన ఇస్మాయిల్ హానియాను లాస్ట్ ఇయర్ July 31st రోజు టెహరాన్కు వెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్న ఇస్మాయిల్ హానియాను మొసాద్ చంపేసింది. గాజాలోనే హమాస్ యొక్క మిలిటరీ లీడర్ అయిన యెహ్యా సిన్వర్ను అండ్ అల్ ఖాసిం బ్రిగేడ్స్కు మెయిన్ చీఫ్ అయిన మొహమ్మద్ దీఫ్ను ఇజ్రాయెల్ చంపేసింది. October 7th మాస్టర్ మైండ్స్ అందరినీ ఇజ్రాయెల్ సైన్యం October 2024 లోపే చంపేసింది. అంటే 1 yearలో ప్రతీకారం తీర్చుకుంది. October 7th యొక్క వ్రాత్ ఆఫ్ గాడ్ అంటే రివెంజ్ ఆపరేషన్ అయిపోయింది. అయితే ఇంతవరకు 94 మంది హాస్టేజెస్ ఎక్కడున్నారు, ఎక్కడ దాచారు అనేది ఇజ్రాయెల్ సైన్యం, మొసాద్, షిన్ బెట్ వీరు ఎవరూ కనుక్కోలేకపోయారు. ప్రస్తుతం హమాస్ దగ్గర 94 నుండి 100 మంది హాస్టేజెస్ ఉన్నారు అంటున్నారు. ప్రిజనర్ ఎక్స్చేంజ్ అనేది 3 phases అంటే 3 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో హమాస్ దాదాపు 33 మంది హాస్టేజెస్ను విడిచిపెడితే బదులుగా ఇజ్రాయెల్ 1000 మంది ప్రిజనర్స్ను విడిచిపెట్టాలి. ఈ ఫేజ్లో ఒకేసారి హాస్టేజెస్ను విడిచిపెట్టారు. దాదాపు 42 రోజుల వ్యవధిలో విడిచిపెడతారు. ఈ రిలీజ్ ప్రాసెస్లో మొదటగా 50 ఏళ్ళు వయసున్న ఆడవారిని, చిన్నపిల్లల్ని విడిచిపెడతారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఫీమేల్ సోల్జర్స్ను విడిచిపెడతారు. ఆ తర్వాత ముసలి వాళ్ళను రిలీజ్ చేస్తారు. లాస్ట్లో మగవారిని రిలీజ్ చేస్తుంది హమాస్. ఒక్క హాస్టేజ్కు బదులు 30 మంది హమాస్ ప్రిజనర్స్ను, ఒక్క ఇజ్రాయెల్ ఫీమేల్ హాస్టేజ్కు బదులు దాదాపు 50 మంది హమాస్ నేరస్తుల్ని విడిచిపెట్టాలి. ఇది రేషియో. ఈ ఫస్ట్ ఫేజ్లో ఇజ్రాయెల్ సైన్యం గాజా బఫర్ జోన్ నుండి వెనక్కి వెళ్ళిపోవాలి. గాజా పైన దాడులు చేయకూడదు. యుద్ధం కారణంగా నార్త్ గాజా నుండి సౌత్ గాజాకు మైగ్రేట్ అయిన గాజా ప్రజలు
తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో అమెరికా ప్రతిరోజు దాదాపు 600 ట్రక్కుల హ్యుమానిటేరియన్ ఎయిడ్ను గాజా ప్రజలకు అందజేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎయిడ్ అంటే ఫుడ్, మెడిసిన్స్, క్లోత్స్ అన్నమాట. ఈ విధంగా సిచ్యువేషన్ను కూల్ డౌన్ చేస్తారు. ఫేజ్ 2 అనేది ఫిబ్రవరి 2nd వీక్లో జరుగుతుంది. ఫేజ్ 2లో 20 మంది బందీలను రిలీజ్ చేస్తారు. ఫేజ్ 3లో మిగతా వారిని రిలీజ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే దాదాపు 2000 నుండి 3000 మంది ప్రిజనర్స్ ను ఇజ్రాయెల్ విడిచిపెట్టే పరిస్థితి. ఈ నెగోషియేషన్స్ అన్ని ఖతార్లో జరిగాయి. అసలు జో బైడెన్ గద్దె దిగే ముందే ఎందుకు సీజ్ ఫైర్ చేయించారు? ఈ ప్రిజనర్ డీల్ అనేది చాలా సింపుల్ గానే ఉంది కదా, కాంప్లికేటెడ్ గా లేదు కదా, మరెందుకు ఇన్ని రోజులు యుద్ధం చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ట్రంప్ రాకముందే ఎందుకు? వై? ఎందుకంటే ఒకవేళ ట్రంప్ వస్తే ప్రిజనర్ ఎక్స్చేంజ్ ఉండదు, ఏమీ ఉండదు. ఆల్ అవుట్ వార్ కి దిగే రకం ట్రంప్. సిచ్యువేషన్ హై లెవెల్లో ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ కనుక డీల్ చేస్తే ఎవరికి విన్ విన్ డీల్ దొరకదు కాబట్టి ఇలా చేశారు. నేతన్యాహు విడిచిపెట్టే ఆ 2 లేదా 3000 మంది నేరస్తుల్లో ఇంకొక 10 మంది యెహ్యా సిన్వర్లు పుట్టగలరు అనేదే భయం. మళ్ళీ అక్టోబర్ 7th అటాక్ రిపీట్ అవుతుంది. ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత హమాస్ రీగ్రూప్ అయి తమ శక్తిని పుంజుకొని సొరంగాలను తిరిగి కట్టుకొని యుద్ధ ఆయుధాలను తిరిగి సమకూర్చుకొని మా పిల్లల పైన దాడి చేస్తారు, మా పిల్లల్ని ఎత్తుకుపోతారు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేయాలి అని ఇజ్రాయెల్ రైట్ వింగ్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యెహ్యా సిన్వర్. యెహ్యా సిన్వర్ దాదాపు 25 years ఇజ్రాయెల్ జైల్లోనే ఉన్నాడు. సిన్వర్ హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు. సిన్వర్ హమాస్ మిలిటరీ వింగ్ లో చాలా మెయిన్ ప్లేయర్. ఇతను హమాస్ యొక్క అల్ ఖాసిం బ్రిగేడ్ ను స్థాపించిన వన్ ఆఫ్ ద ఫౌండర్. ఈ అల్ ఖాసిం బ్రిగేడ్ అక్టోబర్ 7th అటాక్ ప్లాన్ చేసింది. 1988లో సిన్వార్ను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. సిన్వార్ జైల్లో వెళ్లడంతో అల్ ఖాసిం ఫైటర్స్లో సిన్వార్ పైన గౌరవం, సింపతి పెరిగింది. సిన్వార్ ఇజ్రాయెల్ జైల్లో ఉన్న నేరస్తులతో బాగా మాట్లాడేవాడు. జైల్లోనే సిన్వార్ చిన్న సైజు హీరో అయిపోయాడు. జైల్లో నేరస్తులుగా ఉన్న వేరు గ్రూప్స్ ను కలిపి అందరిలో ఐక్యమత్యాన్ని నింపాడు సిన్వార్. సిన్వార్ జైల్లో ఏం చేశాడు? మీ అందరి శత్రువు ఇజ్రాయెల్, మనందరం కలిసి ఇజ్రాయెల్తో పోరాడాలి అని అందరినీ ఏకం చేశాడు. యెహ్యా సిన్వర్ జైల్లో ఊరికే కూర్చునేవాడు కాదు. జైల్లో ఎన్నో బుక్స్ చదివేవాడు. ఫిలాసఫీ గురించి చదివేవాడు, వార్ ఆపరేషన్స్ గురించి చదివేవాడు, ఎన్నో టెక్నిక్స్, స్ట్రాటజీస్ నేర్చుకున్నాడు. సొరంగాల్లో దాక్కొని యుద్ధం చేయాలి అనే ఐడియా ఇచ్చింది సిన్వరే. సినిమాల్లో చూపించినట్లు సిన్వర్ జైల్లోనే ఇండైరెక్ట్ గా హమాస్ పెద్దలతో కమ్యూనికేట్ చేసేవాడు. హమాస్ పెద్దలకు కొత్త స్ట్రాటజీస్ ను ఇచ్చేవాడు సిన్వర్. 2006లో సిన్వర్కు జైల్లోనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. గెస్ వాట్? ఇజ్రాయెల్ డాక్టర్స్ ఇతనికి చికిత్స కాదు, సర్జరీ చేశారు. చికిత్స వేరు, సర్జరీ వేరు. యాక్చువల్లీ ఇజ్రాయలీ రూల్స్ ప్రకారం ప్రిజనర్స్కు సర్జరీస్ లేదా ఆపరేషన్స్ చేయకూడదు. అయినా ఇజ్రాయెల్ సిన్వర్కు సర్జరీ చేసి బ్రతికించింది. ఇతను జైలు నుండి బయటకు రావడానికి కారణం గిలాద్ షలీత్ అనబడే ఒక 19 ఏళ్ల ఇజ్రాయలీ సైనికుడు. ఇతన్ని ఇయర్ 2006లో ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర హమాస్ కిడ్నాప్ చేశారు. 19 ఏళ్ల కుర్రాడు. ఈ అబ్బాయి బార్డర్లో ఏం చేస్తున్నాడు అంటే, ఇజ్రాయెల్లో ఒక రూల్ ఉంది. ఇజ్రాయెల్లో పుట్టి పెరిగిన ప్రతి ఒక్క పౌరుడు కంపల్సరీగా 18 ఏళ్లకు ఇజ్రాయెల్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. దాదాపు 2 ఏళ్ల వరకు వర్క్ చేయాల్సిందే. సో గిలాద్ షలీత్ అరెస్ట్ తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్లో చాలా మంది ప్రొటెస్ట్ చేశారు. ఆ కుర్రాన్ని ఎలాగైనా విడిపించండి అని డిమాండ్ చేశారు. ఆ కుర్రాడు మనందరి కుమారుడు, ఇజ్రాయలీ బిడ్డ అని ఫుల్గా ఒత్తిడి తెచ్చారు. సో 2011లో పీఎంగా ఉన్న ఇదే నేతన్యాహు ఒక గిలాద్ షలీత్ అనే వ్యక్తి కోసం దాదాపు 1000 మంది హమాస్ నేరస్తుల్ని జైలు నుండి విడిచిపెట్టాడు. ఈ 1000 మందిలో యెహ్యా సిన్వర్ కూడా ఒకడు. కట్ చేస్తే ఈ సిన్వర్ తాను స్థాపించిన అల్ ఖాసిం బ్రిగేడ్ ద్వారా అక్టోబర్ 7th దాడి చేయించాడు. ఈ ఒక్క రీజన్ కారణంగానే చాలా మంది యూదులు ప్రిజనర్ ఎక్స్చేంజ్ చేయొద్దు అంటున్నారు. ఈ డీల్ను ఇప్పుడు ఆపగలమా అంటే ఆపలేం. ఆల్మోస్ట్ ఇది ఫైనలైజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇజ్రాయెల్ సైన్యం యెహ్యా సిన్వర్ను చంపేశారు. దీని గురించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అయితే ఇతని మృతదేహం ఇజ్రాయెల్ దగ్గరే ఉంది. ఈ డీల్లో హమాస్ యెహ్యా సిన్వర్ మృతదేహాన్ని ఇవ్వాలి అని కోరింది. అయితే ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోలేదు. ఈ రోజు అమెరికన్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అయిన జో బైడెన్ కు లెఫ్ట్ హ్యాండ్ మ్యాన్ అయిన యాంథోనీ జే బ్లింకన్ ఏమన్నారు అంటే, హమాస్ ను ఓడించలేరు, వీళ్ళు ఇంకా పవర్ఫుల్ అవుతారు. హమాస్ యొక్క తండ్రిని చంపితే కొడుకు తయారవుతాడు, తల్లిని చంపితే కూతురు తయారవుతుంది అనే మీనింగ్ వచ్చేలాగా హమాస్ నెవర్ బి డిఫీటెడ్ అని పబ్లిక్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు యాంథోనీ. ఏమైనా జరగచ్చు. ట్రంప్ పార్టీ నెక్స్ట్ ఒకవేళ ఓడిపోతే హమాస్ రీగ్రూప్ అవుతుంది. ఇది డెఫినెట్గా రాసి పెట్టుకోండి, డెఫినెట్గా జరుగుతుంది. ఇంకొక 5 ఏళ్ల తర్వాత డెఫినెట్గా యుద్ధం చెలరేగుతుంది. ఇది అంతం కాదు, ఇంటర్వెల్ మాత్రమే. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.